తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు వైవాహిక జీవితం మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకోండి. ప్రేమికులు ఈ రోజు కలిసి ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం కనబడుతోంది. నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దాన ధర్మాల్లో పాల్గొనవలసిందిగా ప్రత్యేకమైన సూచన. కుటుంబంలో సామరస్య భావము నెలకొంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్ని విభేదాలు తలెత్తుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు ఈ రోజు చాలా దూరంగా ఉండండి. ఎవరికి ఎటువంటి సలహాలు కానీ ఇవ్వడం కానీ చెయ్యొద్దు. ఇద్దరు తగాదాల మధ్య మీరు జొరపడకండి. ఆ బంధుమిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఒక సమాచారము మీకు మనసుకి ఆందోళన కలిగించే సమాచారము ఉంటుంది, సంతోషాన్ని కలిగించే సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి సమదృష్టిని అలవాటు చేసుకోండి. అయితే తీర్థయాత్రలు చేస్తారు, తద్వారా కొంత ధన నష్టము అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా కనిపించవు, నిరాశ చెందకండి. ఉద్యోగులకు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తరువాత మీ సహోద్యోగులతో చిన్ని పొరపచ్చాలు వచ్చే అంటే మాట పట్టింపులకు వెళ్లే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి ఈరోజు. అయితే వ్యవసాయదారులకు లాభాలు రావు, అలాగని నష్టాలు రావు. శుభ అంటే ఎలా ఉంటుందంటే సమస్థితిలో ఉంటుంది. దానికి మీరు నిరాశ చెందకండి. ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మాత్రం పెట్టకండి. తర్వాత విద్యార్థులకు వారి యొక్క అంచనాలు తప్పే అవకాశం ఉంది. నాకు మంచి ర్యాంక్ వచ్చేస్తుంది, నాకు అందులో వస్తుంది, ఆ కాలేజీలో వస్తుంది, ఇలాంటివేవో మీరు వేసుకున్నట్టయితే అవి మీకు జరగవు. కాబట్టి అంచనాలకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి నిరాశ చెందకండి. తర్వాత ప్రయత్నం చేయవచ్చు, అంత మాత్రానికే మీరు కుంగిపోయే ప్రయత్నం మాత్రం చెయ్యకండి. మహిళలకు గందరగోళ పరిస్థితులు, తర్వాత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఇది అన్ని రంగాల్లో ఉండే స్త్రీలకు కూడా ఉంటుంది కాబట్టి మీరు పనిచేసే సంస్థల్లో కానీ మీరు పనిచేసే రంగంలో కానీ కొంచెం సమయ స్ఫూర్తిని ప్రదర్శించండి. మాట చాకచక్యాన్ని నేర్చుకోండి. అయితే మీకు అనుకూలించే కలర్స్ ఆకుపచ్చ, తెలుపు, పసుపు రంగు కూడా మీకు అనుకూలమైన రంగులు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నాన్నైనా చేసుకోవచ్చు. అయితే మీకు ప్రతికూలమైన రంగు గులాబీ రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ కీలకమైన పనికి కానీ కొత్తగా పనికి కానీ ఏ ప్రయత్నాన్ని చెయ్యకండి. మీరు సందర్శించవలసిన ఆలయాలు గణపతి ఆలయము, లక్ష్మీ అమ్మవారి ఆలయము, హనుమాన్ చాలీసా పఠించాలి. లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు కానీ శ్రీ సూక్తం కానీ మీరు పఠించినట్టయితే ధనానికి సంబంధించినటువంటి చిక్కులు మీకు దూరం అయిపోతాయి. హనుమాన్ చాలీసా కనుక పఠించిన, హనుమంతుడి మంత్రాన్ని కనుక పఠించినట్టయితే మీకు ఏమైనా అడ్డంకులు కానీ కార్య సఫలత జరిగే అవకాశం కానీ ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి మీ యొక్క మొండి వైఖరి కారణంగా మీ భాగస్వాములు మీ నుంచి దూరమయ్యే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఆహార పట్ల జాగ్రత్తను శ్రద్ధను కనపరచాలి. లేదు అంటే కనుక అనారోగ్య సూచన కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో అవాంతరాలు ప్రమాదాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ కొత్త పనిలోనైనా పెట్టుబడులు మాత్రం ఈ రోజు పెట్టకండి. నష్టాలు చవి చూసే అవకాశం కనపడుతోంది. కుటుంబ సభ్యులలో మీ పట్ల ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించాలి. వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో మీకు ఆటంకాలు కలిగి ఆ పనులు అవ్వనట్టుగా కనబడుతోంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక పెద్ద ప్రాజెక్టు మీరు గతంలో ఏదైతే అనుకున్నారో ఆ ప్రాజెక్టు ఈ రోజు మీకు చేతికి అందుతుంది. తద్వారా ఆ ప్రాజెక్టు పని కూడా పూర్తయ్యే అవకాశం కనపడుతోంది. బంధువుల నుంచి మీకు ప్రెషర్స్ వస్తాయి. మీరు ఏదైనా గతంలో మాట ఇచ్చి ఉన్నా లేదా ధనం ఇచ్చి ఉన్నా కానీ దాని ద్వారా మీకు అనుకోని ప్రెషర్స్ వచ్చే అవకాశం ఉంది. సమన్వయం పాటించండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు రావు, నష్టాలు రావు.
సమస్థితి కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు అధిక పనిభారంతో పాటు అధిక ప్యాకేజీ కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. సంస్థలు మారే అవకాశం ఉంది. కంపెనీలు కూడా మారే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశాలు వెళ్లే అవకాశం కనపడుతోంది. కానీ రద్దు చేసుకుంటే మంచిది. కానీ మాకు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అది రద్దు చేసుకోవడానికి అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామి మంత్రాన్ని కానీ, లేదా గణేశుడికి పూజ చేసుకోవటం కానీ, లేదు మీ కులదైవానికి కానీ పూజ చేసుకోవడమో, కులదైవాన్ని స్మరించుకోవడమో చేసుకుని కనుక మీరు ప్రయాణం సాగిస్తే ఒకంత మంచి జరిగే అవకాశం కనపడుతోంది. సాంకేతిక నిపుణులు మరింత అప్రమత్తతగా ఉండే రోజు ఈ రోజు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. నిరుత్సాహం మాత్రం పడవద్దు. మహిళలకు మానసిక అశాంతి, అనారోగ్యము కనపడుతోంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అనుకూలమైన రంగులు లేత గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, కాషాయ రంగు, బంగారు వర్ణం రంగు. ఈ రంగులు వేసుకుని, అంటే ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. మీకు ప్రతికూలమైన రంగు బూడిద రంగు, అంటే గ్రే కలరు, వైలెట్ కలరు. ఈ 2 కలర్స్కి సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి ఏ ముఖ్యమైన పనికి మాత్రము మీరు వెళ్ళకండి. మీరు దర్శించవలసిన ఆలయాలు శ్రీ రామాలయము, కృష్ణాలయము, దత్తాత్రేయుడు ఆలయాలను సందర్శించండి. శివారాధన చేసుకోండి. శివ అభిషేకం చెయ్యండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు సృజనాత్మకత మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చదువు పట్ల మతి స్థిమితాన్ని కోల్పోతారు, అంటే జ్ఞాపక శక్తిని కోల్పోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేయండి. కొన్ని అత్యవసరమైన పనులు, అంటే ఆకస్మికంగా మీరు ప్రణాళికలో లేని పనులు చేయవలసి రావచ్చు. తొందరపడకండి, నిదానంగా వ్యవహరించండి. ఆఫీసులో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంచెం పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మీ దినచర్యను, అంటే మీ డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుందో దాన్ని మాత్రం ఎవరో చెప్పారు అని మాత్రం మీరు మార్చుకోకండి. మీరు సీజనల్, అంటే ఇప్పుడు మనకి వచ్చే సీజనల్ వ్యాధులు ఉంటాయి కదా, అలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సన్నిహితులతో వివాదాలు గతంలో ఉంటే కనుక తీరిపోతాయి. ఆలోచనలను అమలులో పెడతారు కాబట్టి దాని మీదే స్టిక్ ఆన్ అవ్వండి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు. వాహన గృహయోగం ఉంది. తర్వాత వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. అంటే ఎక్స్పాన్షన్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి, కొత్త బ్రాంచీలు పెడదామని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఇది అత్యంత అనుకూలమైన కాలము. ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సాంకేతిక నిపుణులకు కూడా ఇది చక్కని సమయము. మీరు ఏదైనా కొత్త ప్రయోగాలు చేయాలని అనుకుంటే కనుక ఈ రోజును మీరు ప్రారంభించుకోవచ్చు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ఇందాక చెప్పినట్టు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది ఎందువల్ల, ఎక్కడ లోపిస్తోంది అనే విచారణ మీరు చేసుకోండి. అది అవసరమైతేనే మీరు తీసుకోండి. లేదు అంటే కనుక మీ చదువు మీద శ్రద్ధ పెట్టినట్టయితే మీరు ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఉంది కాబట్టి నిరాశ చెందకండి. చదువు మీద మాత్రమే దృష్టి పెట్టండి. మహిళలకు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అంటే ఇంట్లో ఉండే వాళ్ళకైనా, లేదు మీ రంగాల్లో ఉన్న స్త్రీలకైనా ఈరోజు శుభవార్తలు వింటారు. ఆ వార్తలు మీకు మరింత ఉత్సాహాన్ని కలగజేస్తాయి. మీకు అనుకూలమైన రంగులు తెలుపు, ఎరుపు, గోధుమ రంగు. ఈ రంగులు మీకు అనుకూలమైన కలర్స్. ఈ వస్త్రాలను, అంటే ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళినా కానీ విజయాన్ని సాధిస్తారు. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆకుపచ్చ వస్త్రాన్ని నిషేధించండి. ఆ రంగు వస్త్రంతో మీరు ఎటువంటి పనిని ప్రారంభించకండి. మీరు దర్శించవలసిన ఆలయము వెంకటేశ్వర స్వామి ఆలయము. ఆ స్వామికి ఏదైనా పూజలు జరిపించాలి అంటే కనుక ఈ రోజు జరిపించుకోవచ్చు. ఆ స్వామి వారి యొక్క గోవింద నామాలను
ఉదయాన్నే విన్నందువల్ల కూడా మీ ఆటంకాలు తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారు మీరు కొంతమంది కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందే అవకాశం కనపడుతోంది. అది జాగ్రత్తగా చూసుకోండి. సమస్యలను అంటే మీ యొక్క ఆంతరంగిక గోప్యమైన సమస్యలను మీ మిత్రులకు కూడా షేర్ చేయకండి, ఎవరికి చెప్పకండి. తద్వారా అది మీకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనపడుతోంది. ఈ రోజు మీరు అనవసరమైన పనుల్లో మీ సమయాన్ని వృధా చేయవలసి వస్తుంది. కానీ అది అవసరమా కాదా అనేది యోచన మీరు మాత్రమే చేసుకోగలుగుతారు. కెరియర్ విషయంలో పెద్దగా మార్పులు అనేది ఈ రోజు పెట్టుకోకండి. ఎందుకంటే వెంటనే ఈ రోజే వేరే దానికి వెళ్ళిపోవాలి, లేదా ఈ రోజే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి, ఇలాంటి హడావిడి నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. తప్పుడు ధోరణులకు మీరు దూరంగా ఉండాలి. అంటే తప్పుడు మనుషులకు కానీ, తప్పుడు ఆలోచనలకు కానీ, తప్పుడు నిర్ణయాలకు కానీ మీరు దూరంగా ఉన్నట్టయితే అది మీకు ఉభయత్ర మంచి చేసే అవకాశం కనబడుతోంది. మీ శరీరాన్ని అంటే మీ శరీర రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించండి. చేపట్టిన పనుల్లో గతంలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి మీరు ఆటంకాన్ని తొలగించుకుంటారు. ప్రత్యర్థులను ఆకట్టుకునే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. పాల్గొనేటప్పుడు దాన ధర్మాలకు ఒకంత తావు ఇవ్వండి. ఇంటి నిర్మాణాలు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే కనుక అవి మీకు సక్సెస్ అవుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు ప్రోత్సాహము దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు ఉంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు అనుకూలమైన సమాచారము, గుడ్ న్యూస్ వినే అవకాశం కనపడుతోంది. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా అవకాశాలు పెరిగి మీరు ఆనందంగా ఉండే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. విద్యార్థులకు విద్యా అవకాశాలను చేజిక్కించుకుంటారు. విదేశం వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళు కానీ, మీకు ఇష్టమైన కాలేజీల్లో కానీ చేరే అవకాశము ఈ రోజు కనపడుతోంది. మహిళలకు కుటుంబంలో ఆదరణ, మీ మాటకు విలువ పెరుగుతుంది. అది కుటుంబంలోనే కాదు, మీరు పనిచేసే రంగాల్లో కూడా మహిళలకు మంచి సక్సెస్ అవకాశం కనపడుతోంది. మీ మాటకు విలువ ఇచ్చే ధోరణి ఈ రోజు కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు తెలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలమైన రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రోజు గులాబీ రంగు జోలికి వెళ్లకుండా అనుకూలమైన రంగులు గల వస్త్రాలను మాత్రమే ధరించి మీ ప్రయత్నాలు కానీ, ఏ పనైనా చేయడం కానీ చేసుకోండి. అయితే మీరు దర్శించవలసిన ఆలయము గణపతి ఆలయాన్ని మీరు దర్శించాలి. గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం కానీ, లేదా గణపతికి సంబంధించినటువంటి మంత్రాలు చదవడం కానీ చేసినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే అండి.